పొన్నగంటి పోయిన కంటి అని మన పెద్దవారు అంటూ ఉంటారండి. ఎందుకంటే పోయిన కంటి చూపును కూడా తిరిగి తెచ్చేటటువంటి మహత్తరమైనటువంటి శక్తి ఈ పొన్నగంటి ఆకుకూరలో ఉంటుందండి. పల్లెటూళ్ళలో అయితే విరివిగా దొరుకుతుంది. మరి మన పట్టణాల్లో కొద్దిగా కష్టం కాబట్టి మనం కూడా మన టెర్రస్ గార్డెన్లో పెంచుకోవాలి కదా మరి అన్నట్టు. నేను లోటస్ పాండ్ క్లీనింగ్ చేశాను కదండి. చూడండి, ఇప్పుడు గప్పీస్ అయితే చక్కగా ఆడుకుంటున్నాయండి. మళ్ళీ నేను లోటస్ విత్తనాలు తీసుకొచ్చి వేయాలండి, వేస్తాను. ఇసుక వేయడం వల్ల ఈ వాటర్ అయితే చాలా క్లియర్గా ఉందండి. ఇక మన పొన్నగంటి కూరకు వస్తే స్పెషల్గా ఇందులో కాల్షియం ఉంటుందండి. ఎముకల పుష్టికి చాలా ఉపయోగపడుతుందండి. దీని డికాక్షన్ తీసుకుంటే జీర్ణక్రియ అనేది మెరుగుపడుతుందండి. 2014లో బంగ్లాదేశ్లో, 2018లో అస్సాంలో పరిశోధనలు చేసి వీటి యొక్క సైంటిఫిక్ రీజన్స్ చెప్పారండి. అప్పటి నుంచి ఇది మెడిసినల్ ప్లాంట్గా కూడా మారిందండి. సో పొన్నగంటి కూర ఈరోజు హార్వెస్టింగ్ అండి.